మనం ఇందాక డిస్కస్ చేసిన ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనము ఆన్లైన్ సి కంపైలర్ అని ఉంది కదా, అది తీసుకుంటున్నాను. చూడండి, తీసుకున్నాను. ఇప్పుడు మనం రాసిన సేమ్ ప్రోగ్రామ్, రిలేషనల్ ఆపరేటర్ సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడ రాస్తాను, ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడండి, ఏం తీసుకున్నాను, రెండు వేరియబుల్స్ తీసుకున్నాను, ఇంట్ ఏ కమ బి అని తీసుకున్నాను. రైట్. సో డైరెక్ట్గా ఏ వాల్యూ, ఒక వాల్యూ తీసుకున్నాను. ఏ వాల్యూని 10 అని తీసుకున్నాను. అలాగే బి వాల్యూని 5 అని తీసుకున్నాను. రైట్. సో ఇప్పుడు మనము నేనేం చెప్పాను, ప్రింట్ఎఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అనే కండిషన్ ట్రూ అయితే అది మనకి కాలన్లో %d అని ఇచ్చేసాము. అది కండిషన్ రైట్ అయితే మనకి ఏం ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. ఏ గ్రేటర్ దెన్ బి అనేది 1 ప్రింట్ అవుతుంది. అది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏ గ్రేటర్ దెన్ బి 1 అని వచ్చింది కదండి. చూడండి, ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి 1 అని వచ్చింది. అలాగే ఏ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అన్నీ రాద్దాం. సో నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ తీసుకొని నేను ఇది కాపీ చేస్తున్నా. ఇది 3. సో గ్రేటర్ దెన్ బి అయిపోయింది కాబట్టి దీన్ని లెస్ దెన్ బి అని రాస్తున్నా. లెస్ దెన్ బి అని రాశాను. సో ఏ లెస్ దెన్ బి అని రావాలి, 0 రావాలి. సెకండ్ మాత్రం చూడండి, ఏ లెస్ దెన్ బి 0 వచ్చి ఒక 1 చేద్దామండి. అన్నింట్లలో మనము ఏ లెస్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి. కాకపోతే ప్రతి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని /n అని తీసుకుందాం. /n. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, సెకండ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రెండే చూడండి. ఏ గ్రేటర్ దెన్ బి 1 ఉంది, ఏ లెస్ దెన్ బి 0 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి తీసుకుందాం. /n అని ఇచ్చాను. థర్డ్ లైన్లో /n అని ఇచ్చాను. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి రైటే కదండి. అంటే ఏ వాల్యూ అనేది ఐదర్ గ్రేటర్ అవ్వచ్చు లేదా ఈక్వల్స్ అవ్వచ్చు. సో ఇది రైటే. సో దాని తర్వాత ఇది చూద్దాం, అన్నీ కలిపి ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేసేద్దాం. /n ఇది ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఇదేంటి /n ఏ ఈక్వల్స్ టు బి, అంటే ఈక్వల్స్ టు అంటే నేను చెప్పాను డబల్ ఈక్వల్స్ టు వాడాలి. లాస్ట్ది ఏంటి, ఏ నాట్ ఈక్వల్స్ టు బి. /n ఏ నాట్ ఈక్వల్స్ టు బి, నాట్ ఈక్వల్స్ టు బి అన్నాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి కంప్లీట్ అవుట్పుట్. సో అక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటి ఆ ఎర్రర్, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి /n ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి :d. అక్కడ ఏం చేసాము, ఒక డబుల్ కోట్స్ అనేది మిస్ చేసాం, అందుకే అలా వచ్చింది. ఇప్పుడు ఇంకోసారి కంపైల్ చేద్దాం. ఇంకో చోట మిస్టేక్ ఎర్రర్ వచ్చింది. ఏ ఈక్వల్ టు బి అని వచ్చింది ఇక్కడ ఎర్రర్. ఏ ఈక్వల్ టు బి %d ఏ ఈక్వల్ టు బి తర్వాత ఇక్కడ గ్రేటర్ దెన్ కూడా ఉంది, అందుకు అట్లా వచ్చింది. ఇప్పుడు చూడండి. సో చూడండి, ఏ ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ అనేది 10, బి అనేది 5. సో ఏ అనేది 10 గ్రేటర్ దెన్ 5 రైట్ కాబట్టి 1 వచ్చింది. 10 లెస్ దెన్ 5 రాంగ్ కాబట్టి 0 వచ్చింది. 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి రైట్ కాబట్టి 1 వచ్చింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి రాంగ్ కాబట్టి 0 వచ్చింది. ఏ ఈక్వల్స్ టు బి అంటే 10 ఈక్వల్ టు 5 రాంగ్ కదా, 0 వచ్చేసింది. ఏ నాట్ ఈక్వల్స్ టు బి, సారీ నాట్ ఈక్వల్స్ టు రాంగ్ రాశానండి, నాట్ ఈక్వల్స్ టు బి, సారీ నాట్ ఈక్వల్స్ టు బి అని రాశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కంపైల్ చేద్దాం. చూడండి, ఏ నాట్ ఈక్వల్ టు బి ఏమొచ్చింది, 1 వచ్చింది. ఎందుకంటే 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 కాబట్టి 1 వచ్చింది. సో ఇది ఇంకొక ప్రోగ్రామ్. ఓకేనా అండి, రైట్.